డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మనకి శీఘ్రంగా కలగాలంటే శ్రావణ శనివారాలు అనేవి ఎలా చేయాలంటారు? వాస్తవంగా ఈ శ్రావణ మాసం రాగానే శ్రావణ శుక్రవారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలకు కూడా అంతటి ఫలితం ఉందమ్మా. ఎందుకనంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. కాబట్టి ఈ శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎందుకని అంటే ఈ కలియుగాన్ని పరిపాలిస్తుంది వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం ఎందుకు వచ్చిందో, ముఖ్యంగా ఈ శనివారాలు ఎందుకు ఆయన ఆరాధన చేయాలో తెలుసుకుందాం. భృగు మహర్షి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయనకి అరికాల్లో కన్ను వరంగా పొందారు. అయితే ఈ వరంగా పొంది ఆయనలో ఒక అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా ఉన్నతుణ్ణి, నేను బ్రహ్మ విష్ణువుల కన్నా కూడా గొప్పవాణ్ణి అని ఒక ఫీలింగ్తో అదెంత పని ఏదైనా చేస్తాను అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నతులు అని చెప్పి తెలుసుకోవటం కోసం ఆయన బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్తే వాళ్ళిద్దరూ తన్మయత్వంలో, ఎవరు సరస్వతీదేవి బ్రహ్మగారు తన్మయత్వంలో ఉంటే మీకు పూజలు ఇక భూలోకంలో అందకుండా ఉండుగాక అని ఆయన శపిస్తాడమ్మా. ఎందుకని నేను వచ్చినా కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇట్లాగే వాళ్ళు కూడా తన్మయత్వంలో ఉండగా నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి ఇక మీరు ఎక్కడా కూడా లింగ రూపంలోనే మీరు పూజలు అందుకోగాక అని చెప్పి వారిని శపిస్తారు. అక్కడి నుంచి మరలా విష్ణులోకం వస్తాడు. విష్ణులోకం వచ్చేసరికి ఇక్కడ కూడా ఈయన ఆదిశేషుడి పైన విష్ణుమూర్తి కొడుతూ ఆ లక్ష్మీ అమ్మవారు కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. వీళ్ళు ఒక ఆనందకేళ్ళలో ఉన్న సమయంలో వీళ్ళు కూడా తన్మయత్వంలో ఉండగా నన్ను పట్టించుకోరా మీరని చెప్పి ఈ కాలుతో విష్ణుమూర్తిని ఇక్కడ వక్షస్థలం అందు తంతాడు. తన్నిన వెంటనే విష్ణుమూర్తి వెంటనే కోపాన్ని తెచ్చుకోలేదు. వెంటనే ఎక్కడైనా చాలా ప్రసన్నంగా నవ్వుతూ ఆయన పాదాలు పట్టుకుని స్వామి క్షమించండి, నేను చూసుకోలేదు, ఏదో ఆలోచిస్తా ఉన్నానని చెప్తూ ఆయన అరికాల్లో ఉన్న కన్నుని చిదిమేస్తాడు. ఎప్పుడైతే అజ్ఞానం పొరలతో కమ్ముపోయిన కన్నుని చిదిమేశాడో ఆయనలో అహంకారం అంతా కూడా దిగిపోయి క్షమించండి అని చెప్పి వేడుకొని ఆయన భృగు మహర్షి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి పక్కనే ఉన్న లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఏమిటి, నిన్ను సాక్షాత్తు నేను కొలువున్న ప్లేస్లోనే ఆయన కాలుతో తంతాడా, కాబట్టి అట్లాంటి ప్లేస్లో నేను ఇక ఉండజాలను అని చెప్పి ఆవిడ భూలోకానికి వచ్చేస్తాను. అప్పుడు విష్ణుమూర్తి ఆవిడ లేని వైకుంఠాన్ని నేను ఇంకా ఉండలేను అని చెప్పి ఆయన శ్రీనివాసుడిగా భూమి మీదకి జన్మ తీసుకున్నాడు. అట్లా మనకి వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం మన భూమి మీద రావటానికి గల కారణమైంది. అట్లా ఆయన విష్ణులోకం నుంచి భూలోకంలోకి వస్తాడు. అయితే ఈ శనివారములు ఎక్కువగా ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మీనారాయణులు కొలువు తీరి ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అంతటి ఫలితాన్ని మనం తీసుకోవచ్చమ్మా. కాబట్టి అయితే చేసే విధానం ఏంటి అని అంటే శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణని ఎక్కువగా ఆరాధన చేయాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. తులసి దళాలతో ఆ స్వామి అష్టోత్తరం చదువుతూ ప్రతి శనివారం కూడా శ్రావణ మాసంలో ఆ స్వామిని ఆరాధించాలి. ఏ పూజ చేసినా అమ్మ మనం ప్రసాదాలు ఎన్ని పెట్టాము, అలాగే పువ్వులు ఎన్ని పెట్టాము అనేది కాకుండా ఆ స్వామిని అందంగా అలంకరించుకుంటే మనసు కొంచెం నిర్మలంగా ఉంటుంది కదా. అందంగా మన ఓపికలు అలంకరించుకుని ఆ స్వామి ముందు కూర్చుని ఆ స్వామి యొక్క తత్వం ఏమిటో ముందు మనం తీసుకోవాలి. ఉదాహరణకి విష్ణుమూర్తి యొక్క తత్వం ఏంటి అనంటే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన పాదముల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇంచెత్త అహంకారం లేదు కదా. అలాగే ఆదిశేషుడు ఆయన పాన్పుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇంచెత్తు భయం అనేది లేదు కదా. అంటే ఆయనలో ఎక్కడ ఏదీ లేకుండా ఆనంద స్థితిలో ఉన్న స్థితిలో ఆయన ఎప్పుడు కనపడతా ఉంటారు విష్ణుమూర్తి. అంటే ఈయనకేంటి, రేపటి గురించి నిన్నటి గురించి ఏ రోజు కూడా ఆయన లోక కళ్యాణం ఏం చేయాలో అదే తప్ప, ప్రజెంట్లోనే తప్ప ఏమాత్రము కూడా తనకకుండా బెనకకుండా నిశ్చల స్థితిలో ఉన్న స్థితి అయింది.
అలాంటి స్థితి మనం పొందాలని కోరుకోవాలి. నిన్న జరిగిపోయిన దాని గురించి రేపు ఏం జరుగుతుందనే టెన్షన్ పడకుండా ఉండాలి. ఏ పరమాత్ముడిని ఏ రూపంలో మనం ఆరాధించినా ఆ రూపం యొక్క తత్వాన్ని తెలుసుకుని అది మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఫలితం వస్తుంది. అప్పుడు మనం లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా ఈ తులసి దళాలతో ఆరాధించాలి. ఆరాధించి అక్కడ ఈ మంత్రాన్ని ప్రతి శనివారం కూడా వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లవస్య దేహి నీరాజయే వెంకటనాథమునిత్యం. వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లవస్య దేహి నీరాజయే వెంకటనాథమునిత్యం. ఇలా ఈ మంత్రాన్ని 7 సార్లు చదువుకోవాలి ప్రతి శనివారం. ఇలా 4 శనివారాలు శ్రావణ మాసంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగు. దీంతో పాటుగా శ్రీనివాస ఐశ్వర్య మంత్రాన్ని కూడా వచ్చిన వారు, రానివారు అది ఆడియో రూపంలో అయినా సరే విన్నా సరే అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. ఈ శ్రావణ మాసం అన్నాళ్ళు కూడా శ్రీనివాస ఐశ్వర్య మంత్రాన్ని గనక ఆడియో రూపంలో మీ ఇంట్లో ప్లే చేసుకుంటూ వింటూ ఉన్నట్లయితే పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు. తెలియకుండానే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తొందరగా కలుగుతూ ఉంది. రెండోది ఏంటంటేనమ్మా, ఉదయం సాయంత్రం శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీనారాయణుల ఆగమనం జరిగినట్లుగా ధ్యానం చేస్తూ మేనిఫెస్టేషన్ చేయాలమ్మా. ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే లక్ష్మీనారాయణుల ఆగమనం జరిగిందో, రావటం జరిగిందో, వారికి ఏముంటుంది? అన్నీ ఉంటాయి. అంటే వారు కోరుకున్నవన్నీ వారికి దక్కుతాయి. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల ఆగమనం జరిగినట్లుగా మేనిఫెస్టేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. ఇలా ప్రతిరోజు శ్రావణ మాసంలో చేసి చూడండి. మీకు తప్పకుండా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా రాణించగలుగుతారు. ప్రాక్టికల్గా చేసి నమ్మకంతో చేస్తే దాని ఫలితం ఏంటనేది మీకే తెలుస్తుంది. నమస్కారం. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.